అందరికీ నమస్కారం. వినిపిస్తున్నానా? కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆదివారం ఇంత ఆస్పీషియస్ అకేషన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా వెయిట్ చేశారు అండ్ కవరేజ్ చేశారు. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. మన మాంగళ్య బ్రాండ్ ఎంత ఫేమస్సో ప్రజల్లో మనందరికీ తెలిసిందే. 15 స్టోర్స్ ఉన్నాయి కేవలం మన ట్విన్ సిటీస్లో. 15 స్టోర్స్ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ద డిమాండ్ అండ్ వాంటింగ్ ప్రజలలో మాంగళ్య షాపింగ్ మాల్కి ఏదైతే వాంటింగ్ ఉందో దాన్ని అప్పుడప్పుడు అంటారు కదా మనమే వెళ్ళాలి అని. ఆ రకంగా ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్ ఆఫ్ మాంగళ్య ఈజ్ హియర్ ఇన్ ఏఎస్ రావు నగర్. ఇంతకంటే పెద్దగా మాట్లాడాలంటే మరి మైకిల్ కవర్ చేస్తున్నట్టు. డూ యూ హ్యావ్ అ లేబుల్? పర్లేదా? సో ఆ రకంగా ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్ ద ట్విన్ సిటీస్ హ్యాస్ ఎవర్ సీన్ మాంగళ్య షాపింగ్ మాల్ది. ఈ రోజుతో మొదలుకుని 10 రోజులు ఈ సేల్ ఉండబోతోంది. ఆల్రెడీ చూస్తున్నాము కిక్ స్టార్ట్ అవ్వకముందే ఎలా కస్టమర్స్ వచ్చేసి ఫ్లాక్ చేస్తున్నారో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద ట్విన్ సిటీస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ బికాస్ దిస్ సేల్ ఈ సండే నుంచి పురస్కరించుకుని 10 రోజులు. అండ్ నమశివాయ్ గారు అంటున్నారు, హూ ఇస్ ది ప్రొపరేటర్. ద 4 బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కేదార్ గారు, మల్లికార్జున్ గారు, నమశివాయ్ గారు, శివ గారు అలాంగ్ విత్ పుల్లూరి అరుణ్ గారు, they have organized this biggest exhibition sale and they're saying ఈ 10 రోజుల్లో రెస్పాన్స్ మరింత ఎక్కువ అవుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారు. దే ఆర్ వెరీ కైండ్ టు ఈవెన్ ఎక్స్టెండ్ ఇట్ టు అనదర్ 5 days after that. So I am so happy and congratulations to everybody including Mangalya Shopping Mall. Thank you so much. I hope we make this even more bigger success. అది సార్ చెప్తారు. సో మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్స్ కానివ్వండి, దే ఆర్ ఇన్ టు ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫర్ అ రియలీ లాంగ్ టైమ్. ఇది కాకుండా సిస్టర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎలా రీజనబుల్ ప్రైజెస్కి అతి తక్కువ ధరల్లో ఫ్యాషన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే దాంతో ఎప్పుడు ఉంటారు. ప్లస్ దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పించే దాని గురించి కూడా ఉన్నారు. సో కేవలం అటువైపే కాదు ఇటువైపు కూడా ఎదగాలి, కలిసి ఎదగాలంటూ వాళ్ళు ప్రతిసారి ఏది ఆర్గనైజ్ చేసినా అదే ఉద్దేశంతో, ఏ స్టోర్ లాంచ్ చేసినా, సేల్ చేసినా. సో ఫెస్టివల్స్ అలాగే ఓపెనింగ్ ఆఫర్స్ అండ్ వీటికే చాలా అద్భుతమైన ఆఫర్స్ ఉంటాయి. నేను పర్సనల్గా చూసి చెప్తున్నాను. అలాంటిది ఎగ్జిబిషన్ సేల్లో ఇంకే రేంజ్లో ఆఫర్స్ పెట్టారనేది ఇంకేం మిగిలిందని నేను నార్మల్గా వెరీ వెరీ క్యూరియస్. అది నమశివాయ్ గారు చెప్తారు. ఐ ఆల్సో వాంట్ టు నో. వస్తుంది. వీఆర్ ఇన్ జులై నౌ. ఆగస్ట్ నుంచి వీ హ్యావ్ సో మెనీ ఫెస్టివల్స్. ఆగస్ట్, సెప్టెంబర్ అక్కడి నుంచి మనకి రక్షాబంధన్తో మొదలుకుని వీ హ్యావ్ బోనాలు ఉన్నాయి, వినాయక చవితి బోనాలు, దసరా, నవరాత్రులు. సో ఆ కలెక్షన్ ఆ పండుగలకి ఇంట్లోని స్పెషల్ ఒకేషన్స్కి తగ్గట్టుగా ఫ్యామిలీ మొత్తాని కోసం బోల్డ్ అంత కలెక్షన్, అది కూడా లేటెస్ట్, ఓల్డ్ స్టాక్ సేల్ పెట్టట్లేదు మన వాళ్ళు. లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చారు ఫ్రామ్ పూణే, ఫ్రామ్ బాంబే, ఫ్రామ్ ఢిల్లీ, సూరత్, ఇలాంటి చోట్ల నుంచి అన్ని లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చారు ఎంటైర్ ఫ్యామిలీకి. బట్ ది ఆఫర్ ప్రైజెస్ ఎట్లున్నాయో మన ఓనర్స్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలందరికీ మాంగళ్య వాళ్ళు కొత్తగా ఎగ్జిబిషన్ సేల్ అనేది పెట్టారు. అసలు ఈ ఎగ్జిబిషన్ సేల్ ఎందుకు అనగా హైదరాబాద్, సికింద్రాబాద్లో మన దగ్గర 15 షాపులు ఉన్నాయి. ఆ 15 షాపుల్లో క్రౌడ్ కానీ వాళ్ళకు అందియలేకపోతున్నాము. మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు మేము ఈసీఎల్ దగ్గర ఉన్నాము, నాగారం దగ్గర ఉన్నాము, మాకు ఐటమ్ అక్కడికి రావాలంటే 1 hour 2 hours పడుతుంది. మళ్ళీ లోపలికి వచ్చినాక కూడా విపరీతమైన జనాలకు మేము మీరు ఇవ్వలేకపోతారు. మా ఏరియాలకు వచ్చి మీరు ఇలా ఈ యొక్క పండుగలు ఏదైతే ఆచారం అండ్ ముందుండే 4 పండుగల గురించి పెట్టాలి అని చెప్పని ప్రజలు మమ్మల్ని కోరుకుంటే మేము ఇవాళనే ఫస్ట్ టైము. ఇప్పటివరకు కూడా మేము హైదరాబాద్కి వచ్చి గత 7 ఏళ్ళ నుంచి
15 షాపులు హైదరాబాద్ సిటీలోకి వచ్చి కూడా ఎగ్జిబిషన్ సేల్ అనేది పెట్టలేదు. ఇవాళ ఎగ్జిబిషన్ పెట్టవలసిన ఏంటంటే ప్రజలు కోరుకుంటారు, ప్రజల దగ్గరికే. అంటే ఈ 4 పండుగలు, ఇప్పుడు నాగారం ఉన్నది, మా దగ్గరికి రావాలంటే 1 hour 2 hours పడుతుంది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ దగ్గరికి రావాలని, అండ్ ఏ పండుగలైనా కానీ మాంగళ్య వస్త్రాలతోని శుభకరం చేయాలనేది మా ఆకాంక్ష. ప్రజలకు ఎంత తక్కువ ధరలు, ఎన్ని వెరైటీలు, ఎంత లేటెస్ట్ మోడలు, పెళ్ళిళ్ళకే కానీ శుభకార్యాలకే కానీ లేకపోతే ఏదైనా గృహప్రవేశాలకు కానీ ఏది కానీ ఆఫర్లు మీరు చూడవచ్చు. 1000కి 4 షర్ట్లు, 1000కి 3 పాయింట్లు, 1000కి 5 చీరలు, పట్టు చీరలు కిలోల లెక్క. అసలు ఎవరు కూడా ఈ ఆఫర్ హైదరాబాద్ సికింద్రాబాద్ లోపల ఇయ్యని వెరైటీలు, ఇయ్యని మోడల్స్, లేటెస్ట్ మోడల్గా మళ్ళీ మేము కొత్తగా, ఇది ఇవాళ స్టార్ట్ కాదు, ఇది ఎండ్ కాదుగా. ఇలాగే హైదరాబాద్ చుట్టూ ఎక్కడెక్కడైతే దూరం ఏరియాలు ఉన్నాయో ఆ దూరం ఏరియాలలో ప్రతి ఫంక్షన్ హాల్ తీసుకొని మేము ఇలా చేయాలని చెప్పి ప్రజలకు, ఏదైతే ఇవాళ ఏ మూల నుంచి రావాలన్నా ఒక డే వేస్ట్ అవుతుంది, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వేస్ట్ అవుతుంది, అండ్ వాళ్ళకు ఈ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. ఇవన్నీ మేము బరాయించుకొని ప్రజల దగ్గరికి మేము వచ్చి ఇలాంటి అందియాలని చెప్పని మా ఆకాంక్షతోనే మేము వాళ్ళ ఫస్ట్ టైంగా ఇక్కడికి వచ్చాము. దానికి అనసూయ గారిని పిలిచాము. ఆ అనసూయ గారు ఇవాళ ఓపెనింగ్ చేశారు. మా టీం అందరం, మా మాంగళ్య టీం అందరం కలిసి ఒక డిసిజన్ తీసుకొని ఈ డిసిజన్ మంచిగా ఉంటుందా అని చెప్పారంటే, మీరు చూస్తున్న ప్రజలు ఎంత ఆదరణ ఇచ్చారో. అసలు ఇక్కడ ఇన్ని షాపులు అయిపోయినాక కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే వాళ్ళకి ఆ రేట్లు కానీ ఆ ప్రైజులు కానీ ఇచ్చాం. కాబట్టి ఇవాళ మా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇవాళ షాపింగ్ మాల్ ఉన్నట్టుంటే ఇంకా కూడా ఎక్స్ట్రా ఉంటాయి, ఎందుకంటే ఎవ్రీడే ఐటమ్ మారుతాంట. ఇప్పుడు నిన్న 12వ తారీఖు ఆర్సీపురం ఓపెన్ అయింది, 17వ తారీఖు దిల్సుఖ్నగర్ ఓపెన్ అయింది, ఇవాళ 19వ తారీఖు ఇక్కడ ఓపెన్ అవుతుంది. 12వ తారీఖు వచ్చే వెరైటీలు వేరు, మళ్ళీ 17వ తారీఖు వచ్చే వెరైటీలు వేరు, 19 అంటే మాది ఎవ్రీడే కలెక్షన్. ఒక రోజు మినిమం ఒక 100 లారీలు మాకు సూరతే కానీ, బెంగళూరే కానీ, అహ్మదాబాదే కానీ, బాంబే కానీ, కలకత్తా వెరైటీలు అన్నీ కూడా ఎవ్రీడే మ్యానుఫ్యాక్చర్ అయినట్టు వస్తూనే ఉంటాయి. అందులో ఇక్కడ ఏదైతే వాంటింగ్ ఉన్నాయో మాకు అసలు 100 లారీలు వస్తే 2 రోజులు కూడా ఉంటలేవు. కాబట్టి అక్కడికి వస్తే అసలు నిన్న దిల్సుఖ్నగర్ ఒక్కొక్కరు 1-2 గంటలు బిల్డింగ్ కాడ నిలబడే వరకు వాళ్ళు, అరే అట్లా కాదండి మాకు ఇట్లా కావాలని చెప్పని అందరు ప్రజలు కోరుకున్నారు. కాబట్టి మేము ఇక్కడికి అంత రాగలిగినామండి. షాపింగ్ మాల్స్తో పోటీ పడడానికి ఇది ఒక ఎత్తుగడ అనుకోవచ్చా? ఎట్లా అసలు మాకు పోటీ అనేది ఎవరు లేరు. ఇంకా ఎత్తుగడ ఎక్కడిది? ఇప్పుడు ప్రజలు కోరుకుంటేనే మేము ఇక్కడికి వచ్చినాం. మాకు పోటీ అంటే లేదు. ఇవాళ ఒక ఊర్లో అనేది ఒక ట్రెండ్ కదా, అట్లా అదేనండి. అంటే ప్రజలు కోరుకున్నారు కాబట్టి వస్తానం, కానీ పోటీ అనేది లేదు. ఇప్పుడు 15 షాపింగ్ మాల్లు ఉండగా మళ్ళీ ఈ ఫంక్షన్ హాల్ పెట్టింది ఏంటంటే ప్రజల దగ్గరికి ప్రజలు కోరుకుంటూ వచ్చినాం. పోటీ అనే తత్వం అనేది మా దగ్గర అంటే పోటీకి ఎవరు కూడా సరిగారు. ఎందుకంటే మేము ఒక 40 సంవత్సరాల నుంచి ఒక్కొక్క వింగ్లో ఒక ఇంత పెద్ద ఫ్యామిలీ ఎవరిది లేదు. మా జాయింట్ ఫ్యామిలీ ఇంత పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఎలా అంటే ఒకరు శారీస్, ఒకరు పంజాబీ, ఒకరు కిడ్స్, ఒకరు మెన్స్, ఒకరు ఇంటీరియర్, ఒకరు ఈ వచ్చే రోజు 100 లారీలు రిసీవ్ చేసుకునేందుకు ఇంత పెద్ద ఫ్యామిలీ. కాబట్టి ఇది సాధ్యం అవుతుందండి, వేరే వాళ్ళతో ఇది సాధ్యం కాదు. 19 జూలై 2026ని పురస్కరించుకొని మన మాంగళ్య మెగా ఎగ్జిబిషన్ సేల్ శ్రీలక్ష్మి కన్వెన్షన్ సెంటర్, కుషాయిగూడ రోడ్, ఈసీఐఎల్లో ఈ సండే నుంచి స్టార్ట్ చేసి వారం 10 రోజులు, ఇంకా ద రెస్పాన్స్ని బట్టి ఇంకో 5 days కూడా ఎక్స్టెండ్ చేస్తామని అంటున్నారు ఓనర్స్. సో మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్, ట్విన్ సిటీస్, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. చూడలేకపోయినా మన వాళ్ళందరూ చూసేసి నచ్చేసి షాపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ షాపింగ్.